హాయ్ అండి, వెల్కమ్ టు వసు వ్లాగ్స్. ఈరోజు మనం ఫ్లాగ్ కలర్ వెజిటేబుల్స్తో ఈజీ ఫ్రై చేసుకుందాం. ముందుగా పెసరపప్పుని కాస్త నానపెట్టుకునేసి ఒక 20 మినిట్స్ నానపెట్టుకొని ఇలా వాటర్ లేకుండా వంపేసుకుంటాను. ఇలా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లాగ్ కలర్స్ వెజిటేబుల్స్, బీన్స్, క్యాబేజ్, క్యారెట్ వీటిని నేను మామూలుగా బాయిల్ చేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి అన్న ఉద్దేశంతో నేను స్టీమ్ చేసుకుంటానండి. ఇలా టప్పర్వేర్ బాక్స్ ఒకటి ఉంది నా దగ్గర. ఈ టప్పర్వేర్లో నేను స్టీమ్ చేసుకుంటాను. మరి ఇప్పుడు ప్రాసెస్ చేద్దామా? స్టవ్ పై పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చూసారా పోపు దినుసులన్నీ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అంటే తెలుసు కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కాస్త కరివేపాకు ఇలా లైట్గా వేపుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయ కాస్త చీలిక చేసుకున్నాను. పచ్చిమిరపకాయ కట్ చేసుకున్న చిన్నవిగా. ఇందులోకి తెల్లగడ్డ చిన్న చిన్నవి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్, ఇవన్నీ బాగా కాస్త మగ్గనివ్వాలి. చూసారా, ఇవన్నీ కాస్త దోరగా వేయించుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయ్యి ఈ ఆనియన్ కాస్త వేగిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. చూసారా, ఈ పెసరపప్పు అంతా ఈ మిక్స్ చేసుకుంటూ ఇలాగా బాగా కలుపుకోవాలండి. అప్పుడు ఈ పెసరపప్పు కాస్త ఆల్రెడీ నాని ఉంటుంది కాబట్టి కొంతసేపు మూత పెట్టామంటే కొంచెం పెసరపప్పు మెత్తబడుతుంది. ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకుంటాం ఇందులోకి. పెసరపప్పు బాగా వేగుతోంది ఒక సైడ్. బాగా వేగాక ఇలా స్టీమ్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం వీటిని మిక్స్ అయ్యేలాగా కలపాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకుంటున్నాను. ఎంతో హెల్తీగా ఉంటుందండి ఈ రెసిపీ. సాల్ట్ వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అంటే మన ఫ్లాగ్ కలర్స్ కదండి, బీన్స్, క్యారెట్, క్యాబేజ్, పెసరపప్పు ఇవన్నీ వేసుకుంటున్నాను. హెల్త్కి ఎంతో మంచిదండి. ఎప్పుడు మనం పప్పు చేసుకుంటాము, అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు పెసరపప్పును కావాలంటే కూడా స్కిప్ చేయొచ్చు. ఈ 3 వెజిటేబుల్స్తో చేసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది. నేను కాస్త ప్రోటీన్ కోసం ఈ పెసరపప్పును వేస్తున్నాను. ఇది బాగా వేగాక కొబ్బరి కూడా వేసుకుంటున్నానండి. కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ అన్నీ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేస్తున్నాను.
ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుముకొని వేసుకుంటున్నానండి. ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటాం. అంతే అండి, హెల్దీ రెసిపీ రెడీ. చూసారు కదా, హెల్దీ వెజిటబుల్ ఫ్రై. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.